ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం అరుణాచలంలో విదేశీయులు కూడా ఎంతో చక్కగా చీరలు కట్టుకుని వడ్డన చేయడం, ఇంతింత పెద్ద బొట్లు పెట్టుకోవడం, చక్కగా ధ్యానంలో ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు మనం కూడా అలా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండడం ఎంతో మంచిది అని తెలుసుకున్నాం. మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి చూస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే, అంత నిశ్శబ్దంగా ఉంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఒక గుండు సూది కింద పడితే కూడా పెద్ద చప్పుడుగా వినిపించేటటువంటి నిశ్శబ్దం అనమాట. అంత జాగ్రత్తగా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. పాల్ బ్రంటన్ అనే ఆయన రాసుకున్నారు, నాకు శాంతి అన్నది ఎక్కడా దొరకలేదు కాబట్టి నేను వెళ్ళిపోబోతున్నాను అని. అప్పుడు మహర్షి ఆయన కేసి గుచ్చి గుచ్చి చూశారట. ఆ మౌనం ఆ చూపుల్లో అందింది. ఆయన పుస్తకాలు రాసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రమణ వైభవం తెలిసింది. మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పమన్నారు. ఆయన అలాగే కూర్చుని నోరు విప్పకుండా అలాగే చూశారు అందరి వంక. 4 గంటలు, 5 నిమిషాలు కాదు, 10 నిమిషం కాదు, అందరూ అలా చూస్తూనే ఉన్నారు. 4 గంటలు అయిపోయాక విరూపాక్ష గుహలో కూర్చున్న వాళ్ళందరికీ దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం తెలిసిపోయింది. నోరు విప్పకుండా దక్షిణామూర్తిలా మౌనంతో వ్యాఖ్యానం చేశారు రమణులు. అంతటి మహాత్ములు, కారణజనకులు, అపర సుబ్రహ్మణ్యులు, అంతటి మహానుభావులు. మనం ఎంత చెప్పుకుంటే మాత్రం రమణతత్వం పూర్తవుతుందండి. కాబట్టి చూసారా, తినబోతూ రుచులు ఎందుకు అంటారు. అలాగా మీరు ఎలాగూ అరుణాచలం చాలామంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు, రమణాశ్రమంలో చూస్తారు. చక్కగా అక్కడ మెడిటేషన్ హాలు, రమణబావి, ఆయన శరీరం విడిచిపెట్టిన గది, అక్కడే వాళ్ళ తమ్ముడు నాగసుందరం గారు సన్యాసం స్వీకరించి నిరంజనానంద స్వామి మఠాన్ని ఆ స్థితికి తీసుకొచ్చిన వారు. వారి కొడుకు వెంకటరమణన్ గారే రమణ మహర్షి గారి అంత్యేష్టి సంస్కారం అంతా చేశారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉండొచ్చు. ఆ మహానుభావులు ఎంతమందో అక్కడ అబ్జర్వ్ ఇంటూ ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని బోర్డులు ఉంటాయి. రమణాశ్రమానికి వచ్చి ఆ కొండలోకి చేరిపోయారు. అంతమంది తరించిపోయారు. ప్రపంచానికి అంతటికీ నువ్వెవరో తెలుసుకో అన్న ఒక్క మాటతో అంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంతటి సజీవ గురువు రమణ మహర్షి. అటువంటి అరుణాక్షేత్రం ఒక రాత్రి ప్రయాణం చేస్తే తెల్లవారేటప్పటికీ 9, 10 అయ్యేటప్పటికీ వెళ్ళిపోగలిగినంత దగ్గరలో పుట్టగలగడం మన జన్మాంతరాల సుకృతం. అటువంటి దేశంలో మనం పుట్టినందుకు వాళ్ళందరూ అలా పొంగిపోతుంటే, గ్రీన్ కార్డు పోతుందని చెప్పి కడుపుతో ఉన్న వాళ్ళు అమెరికాలో పురుళ్ళు పోసుకునే దౌర్భాగ్య స్థితికి మన జాతి వాళ్ళ జారిపోయింది. మనం ఎంత నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే, వేదభూమి కర్మభూమి అని విమానం దిగుతూ ముట్టుకుని నమస్కరించి మట్టి తీసి తల మీద వేసుకునే విదేశీయులు వస్తున్నారు. అలాంటిది మనం మన దేశాన్ని వదిలిపెట్టేసి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాం. అమెరికా గ్రీన్ కార్డు పోతుందని ఇక్కడికి వచ్చిన పిల్ల కడుపుతో ఉందని తెలిస్తే పుట్టగానే గ్రీన్ కార్డు వస్తుందని పురుటికి ఎగరేసుకుంటూ తల్లిదండ్రులు కూడా బయలుదేరి విమానంలో అమెరికా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంత దారుణమైన స్థితికి ఇవాళ మనం జారిపోయాం. కాబట్టి ఆ స్థితి మారవలసి ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలతో అరుణాచలం వెళ్ళడం, భగవాన్ రమణుల ఆ అధిష్టాన్ని చూపించడం, ప్రదక్షిణం చేయడం, వాళ్ళకు ఆ వైభవం అంతా వివరించి చెప్తే మళ్ళీ మన జాతి సంస్కృతి ఉద్దీపనమై అందరం పూర్వ వైభవాన్ని పొందగలే స్థితిని చేరుకుంటాం. భగవాన్ రమణుల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు సమస్త కాలాలందు మనందరికీ ఉంటాయి. అయితే ఈ రమణుల తత్వం గురించి, అరుణాచల క్షేత్ర వైభవం గురించి ముగించే ముందు నేను ఒక 4-5 సూర్యనాగమ్మ గారి లేఖరు మచ్చుకి చదివి వినిపించాలి అని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న పుస్తకంలోంచి నేను మీ అందరికీ కూడా కొన్ని లేఖలు చదివి వినిపించి ఆవిడ ఎలా రాశారు, ఏమిటి, అప్పుడు రమణులు ఏ రకంగా మాట్లాడారు అనే విషయాలని కొన్ని మనం తెలుసుకుందాం. ఈవిడ 1945 డిసెంబర్ 1వ తేదీన ఒక లేఖ రాశారు. సంసారం అంటే ఏమిటి అనే దాని గురించి స్వామి ఏమి చెప్పారు అన్న విషయం గురించి ఆవిడ రాశారు. కాబట్టి ఆవిడ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే అని ఆవిడ రాసుకున్నారు. సూర్యనాగమ్మ గారు నేను అంటే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడువయస్సు వారు భగవానుని సమీపించి, స్వామి, నేను రామనామం నియమంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట జపిస్తూ ఉంటే కొంచెం సేపటికే తలుపులు ఒకటొకటిగా బయలుదేరి, తలపులు అంటే ఆలోచనలు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మరిచిపోయేమే అని తోస్తోంది. ఏం చేసేది అని అడిగేట. అప్పుడు భగవాన్ అన్నారు,
అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆయన ఖిన్నుడై, ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం కదా, అందువల్ల సంసారం మొదలుపెట్టేద్దామా అని యోచిస్తున్నాను అన్నాడు. ఓహో అట్లాగా, అసలు సంసారం అంటే ఏమి, అది లోపల ఉన్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్. భార్యా పిల్లలు ఇత్యాదులండి అన్నాడు ఆ వచ్చిన ఆయన. అదేనా సంసారం? వారేం చేశారండి? అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు, ఆ వెనక విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరత్తరుడై తల వంచి ఊరుకున్నాడు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ, భార్యా పిల్లలను వదిలి వస్తారనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్యసిస్తారనుకోండి, కర్ర కమడలం ఇత్యాదులతో అదొక రకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకది? సంసారం అంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ ఉన్నా ఒకటే, ఏదీ బాధించదు. మనస్సంసారమే అంటే మనసు అనే సంసారం. పాపం ఆయన ఇంచుకు ధైర్యం వహించి, అదే స్వామి, ఆ మనస్సు అనే సంసారం ఎట్లా విడవడం అన్నాడు. అదేనండి, రామనామ జపం చేస్తున్నా ఉన్నారు కదా, తలపుల బొరబడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచిపోయామే అన్న జ్ఞప్తి వస్తున్నది కదా, ఆ జ్ఞప్తినే వృద్ధిపరుచుకుని ఆ నామాన్నే పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది. నామజపానికి ఇవన్నీ క్రమానుసారం అంతరంతరాలుగా చెప్పే ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెదెమ కదిలినట్లుగా జపించడం లెస్స. అంతకన్నా చిత్తజపం దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. పెద్దగా జపించడం కంటే అంటే ఊళ్ళో వాళ్ళందరూ వింటున్నారా లేదా అని ఓ గట్టిగా శ్రీరామ 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 అని అరుస్తూ మనం వినిపించింది, మనం మాట్లాడింది అందరూ వింటున్నారు, ఓహో వీళ్ళు ఏదో భక్తితో ఏదో జపం చేసుకుంటున్నారు రోజు నిత్యం అని ఇతరులు అనుకోవాలనే ఉద్దేశంతో కాకుండా, మన మనస్సు మనకి తెలుస్తోందా లేదా, మనం నిష్టగా జపం చేసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకునేటట్టుగా చిన్నగా పెదవులు కదిపిస్తూ ఓం శ్రీరామ్ 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 అనుకుంటే సరిపోతుంది అని స్వామి చెప్పారు. అలాగే చిరతపులి పిల్లల గురించి ఆవిడ లేఖ రాస్తూ 1946 జనవరి 18వ తారీఖున దాదాపు ఒక సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లలను రెండింటిని పెంచుతూ భగవత్ సన్నిధికి తెచ్చారు ఒకనాడు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాలులో వారందరితో పాటు కలిసిమెలిసి తిరగడమే కాకుండా భగవంతుల సోఫా మీదకెక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకుని సుఖంగా నిద్రపోయేవి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులు ఒకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం 1 గంట మొదలు సాయంత్రం 3 వరకు వాటిని అట్లాగే సోఫా పైన ఉంచుకుని భగవానులు ఒదిగి కూర్చున్నారు. అవతల అవి లేచి అటు ఇటు తిరుగుతూ 4 వరకు ఉన్నవి. మరొకసారి ఆ పులి పిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్స్లో ప్రకటించారు కూడా ఆ ఫోటోని. చిత్రం ఏమిటంటే ఆ పులిపిల్లలకు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నవి. అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తింటూ ఉండేవి. పూర్వం జాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూసి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకుండేవారట. అవి పురాణగాథలు, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న పావురాల కథ, గోపూజ నేను చదువుగా విని ఇట్లాంటి సంభవాలు ఎన్నో జరిగినవి. లోగడ వ్రాసిందెవరు అన్నారు భగవాన్. ఈ పుస్తకం ప్రథమ ముద్రణమై రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి, వచ్చేయమ్మని కోవలలో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు. భగవాన్ అందుకుని, అవునవును, అక్కడ ఉండగా సామయ్యంగారు వస్తూ పోతూ ఉండేవారు. వారొకనాడు బహిర్దేశానికి వెడితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట. అదిలించబోతే గుర్రుమన్నది. వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్లే లేచి ఓ భగవాన్నే రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటికి వెడుతూ ఎదురైనాను. ఏమండి ఈ హడావిడి అంటే, అయ్యో పులి రండి స్వామి, గుళ్ళో దూరి తలుపులు మూసుకుందాం, లోపలికి వస్తోంది రారేం అంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ, ఉండండయ్యా, ఏది పులి ఎక్కడా లేదే అన్నాను. అదిగో ఆ పొదలో ఉన్నది అని అటువైపు చూపారు. నేను చూస్తానుండనని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు. అది సాధు జంతువయ్యా, భయం లేదంటే నమ్మరు. అట్లా ఉండగానే ఇంకొకనాడు నేను నా కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటి గట్టును కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు తాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటు ఇటు తిరిగి తన తోవన తాగిపోయింది. అయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూశారు. నేనేమవుతానో అని వారికి భయం. ఆ పులి వెళ్ళిన వెనక నేను గుళ్ళోకి వెళ్ళి, చూసారా అదెంత సాధు జంతువు, మనం బెదిరిస్తే మన పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారికి భయం తీర్చాను. మేము ఆ వెనక అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు అన్నారు భగవాన్.
అలాగే ఆవిడ రాసిన ఇంకొక లేఖ 1946 ఆగస్టు 21వ తేదీన విందులు వినోదాలు అనే విషయం గురించి రాశారు. నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాల్కి. 3 అయిందనుకుంటా. భక్తులు అడుగుతుంటే తమ గిరి జీవితంలో సంగతులు ఏవేవో చెప్తున్నారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదట మట్టి పాత్ర, వెనక అల్యూమినియం పాత్ర, ఆ వెనక ఇత్తడి, అవతల టిఫిన్ క్యారియరు, ఇట్లా సామాను ఒక్కొక్కటి వచ్చిందని, భక్తులప్పుడు ఎంత చెప్పినా వినక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో, ఒక సమయంలో రంగసామయ్యం గారు, గంభీరం, శేషయ్య, ఒక కోమటి, ఒక రెడ్డి ఉన్నారు విరూపాక్ష గుహలో ఉండగానే. ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు. అందరికీ జందెం ఉన్నది. రెడ్డికి ఎందుకు లేకపోవాలని వారికి ఒక జందెం తెచ్చి వేశారు. అందరికీ అదొక వినోదంగా ఉన్నది. ఆ వినోదం ఆ విందు జరిగింది అన్నారు భగవాన్. అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్య గారు. అవును, ఆమె వచ్చి వంట చేస్తానన్నది. పక్కనున్న చిన్న గుహలో చేసుకున్నాము. సరేలే నేను ప్రారంభించి, అరే వెంకట్రామ, నేను వండుతాను కదా ఈరోజు, నీవు ఎవరి అన్నం తినకూడదు సుమా అన్నది. సరేనని ఆమెనటు పోనిచ్చి యథాప్రకారం అందరి అన్నం తిన్నాను. ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా, ఆమెకేం తెలుస్తుంది, ఆమె వండిన వెనక అది తిన్నాను. నిజంగా నేను వేరే ఏమీ తినలేదనుకుందామే అని చెప్పి, మా బంధువులలో ఒక తాత ఉన్నాడు. ఆయన అందరినీ తిట్టేవాడు. అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు. అంటే కపటం లేని మనిషి అన్నమాట ఆయన. నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారు ఒకసారి. వచ్చి, ఏమిరా వెంకట్రామ, నీవేమో పెద్ద స్వామివైనావట, నీకేమీ కొమ్ము మొలిసిందా అన్నారు తమాషాగా. ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందే అన్నారు భగవాన్. శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెబుతూ ఉంటే చాలా తమాషాగా ఉంటుంది అని రాశారు ఆవిడ. అలాగే ఇంకొక లేఖలో, నేను అనేది మనస్సే అని 1946 ఆగస్టు 28వ తారీఖున ఒక లేఖ రాశారు. ఈ ఉదయం ఆంధ్రులొకరు భగవంతులను ఇట్లా ప్రశ్నించారు. నేను ఎవరని విచారించి తెలుసుకొనుట ప్రధానమని అంటారే, అదెట్లా తెలుసుకోవడం? నేనెవరు అని జపం చెయ్యాలా, లేక నేతి భావన చెయ్యాలా? ఆ మార్గం ఏదో తెలుసుకోవాలని ఉన్నది స్వామి అన్నారు. భగవాన్ రవంతా నిదానించి, ఏం తెలుసుకోవాలి? తెలుసుకునేదెవరు? తెలుసుకునేందుకు తానొకడు ఉండాలి కదా. తానెవరు, తానెక్కడి నుంచి వచ్చాడు, ముందు అదే తెలుసుకోవాలి. తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమేదీ లేదు అన్నారు. ఆ నేననేది తెలుసుకోవడానికి సాధన ఏదైనా ఉండాలి కదా. ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారా వృచ్చకులు. అదే చూడాలి. ఎక్కడ చూసేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది. నేను అనేది మనస్సే కదా, దాని రూపమేమో తెలుసుకుని ఎట్లా పుట్టింది, ఎక్కడ పుట్టింది అని చూడాలన్నారు భగవాన్. నేననేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందినే కదా పెద్దలంటారు, దాన్ని ఎట్లా చూడడం అని మళ్ళీ వీళ్ళు ప్రశ్నించారు. అవును, హృదయమందనే చెప్పాలి. ఎట్లా చూడడం అంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి. అంతేగాని నేనెవరు అని నోటితో చెప్పించినందువల్ల నేనిది కాదు అని వాక్కుతో నేతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్. అదే చేత కావటం లేదంటే అవునవును, అదే ఉన్న కష్టం. మనం ఎప్పుడూ ఉంటాం, ఎక్కడా ఉంటాము. మనది కాని ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నది ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం లేదు. తోసేయాలంటే మాత్రం తగని బాధ. ఉన్నదాన్ని చూడడానికి, లేనిదాన్ని తోసేయడానికి కష్టపడతాం. ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్. ఆ మధ్యన ఒక బెంగాలీ యువకుడు ఒకడు ఇట్లాగే భగవంతులను ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు. ఆయనకు సందేహం తీరక, ఎప్పుడు ఎక్కడ నీ ఉన్నా ఉంటారే, ఆ నేను అనేది ఎక్కడుంది? నీవు ఉన్నావని మీరు అంటూ ఉంటారు కదా అని అడిగాడు. భగవాన్ చిరునవ్వుతో, నువ్వు ఎక్కడా ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగడం ఎట్లా ఉందంటే, తిరువణ్ణామలలోనే ఉండి తిరువణ్ణామల ఎక్కడా అని అడిగినట్లుంది. నీవు అంతటా ఉన్నప్పుడు వెదిగేదెక్కడా? శరీరం నేననేది భ్రాంతి. ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే. నీలోనే సమస్తం ఉన్నది. లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం? శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవడానికి సమస్త సాధనలను నేనున్నానని తెలివి ఏది ఉన్నదో అదే ఆత్మ అని కానీ పరమాత్మ అని కానీ మరి ఏమన్నా సరే అది ఎప్పుడూ ఎక్కడా ఉన్నది. శరీరాదులు నేను కాదని తోసివేయాలే కానీ దాని కొరకు వెతకనక్కర్లేదు. అది అంతటా నిండి ఉన్నది అన్నారు. దీనికి ప్రమాణంగా ఉన్నది నలుబదిలో చెప్పిన శ్రీవారి వాక్కులే కింద
రాస్తున్నాను అని ఆవిడ రాశారు. మనము లేక కాలమేది, దేశమేది, మనం దేహమనిచో కాలదేశములకు లోబడగలము. మనము దేహమా, మనం ఎప్పుడు ఒకరము, ఇక్కడ అక్కడ అనేకమే, కనుక కాలదేశములు లేని మనమే ఉన్నారము అని రాసుకున్నారు ఆవిడ. కాబట్టి ఇలాంటి లేఖలు ఎన్నో రాశారు ఆవిడ. మచ్చుకి నేను 2-3 చదివాను. కానీ ఇలాంటి లేఖలు రమణాశ్రమ లేఖలు అనే పుస్తకం కనుక తెచ్చుకుని ఇప్పుడైతే అది అంతకుముందు 1945 నుండి 50 వరకు భగవాన్లు సమాధి చెందే వరకు కూడా ఆవిడ లేఖలను రాసి అన్నగారికి పంపించారు. ఆ లేఖల పుస్తకాలు మనకి అచ్చు అయినవి 3 రకాలుగా ఉన్నాయి. 1947 సంవత్సరంలో ఒకటి ప్రచురించబడింది, 55లో ద్వితీయ ముద్రణం, 1960లో తృతీయం. అలాగా రెండవ భాగం 1953లో, 1965లో పునర్ముద్రణ జరిగింది అది. అలాగే మూడవ భాగం 1958 సంవత్సరంలో ప్రచురింపబడి 1965లో పునఃముద్రింపబడి 4-5 భాగాలుగా 1964లో ప్రచురించబడింది. ఇందులోని ఏ ఒక్క పుస్తకం మీరు తెచ్చుకుని మీ ఇంట్లో ఉంచుకుని చక్కగా లేఖలు చదివినా కూడా చాలా చక్కగా మనకి స్వామి భగవాన్ రమణులు ఏమి మాట్లాడారు, ఆ మాటల్లోని అర్థం ఏమిటి అనేది కూడా తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ రోజుతోటి రమణుల తత్వం, శ్రీ అరుణాచల వైభవం, భగవాన్ రమణుల తత్వం కూడా పూర్తయిపోయింది. అయితే అరుణాచల అక్షరమణిమాల అని స్వామి 11 శ్లోకాలు అందులోంచి చెప్పగలిగితే మనం చాలా పుణ్యం సంపాదించుకున్నట్టే అని లెక్కలోకి వస్తుంది. కాబట్టి తమిళంలో ఉన్నవి చదవడానికి అవదు. కాబట్టి తెలుగులో శ్లోకం చదివితే ఆ శ్లోకం తర్వాత ఒక వరస అయిన తర్వాత అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచల అని వస్తూ ఉంటుంది. కాబట్టి 3 శ్లోకాలు అవి ఎలా చదవాలి అన్నది నాకు తెలియదు. నాకు తెలిసినంత మటుక్కి నేను చదువుతాను. తప్పులుంటే అరుణాచలేశ్వరుడే క్షమిస్తాడు. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచల. అంద సుందరముల వలె చేరి నేను నీ అంద భిన్నమై అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. లోదూరిలాగి నీ లోగుహను చేరగా అమరించితే మొగ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచల. కాబట్టి ఈ రోజుతోటి శ్రీ అరుణాచల వైభవం, భగవాన్ రమణుల తత్వం నాకు తెలిసినంత మట్టికి, నేను చూసినంత మట్టికి, నేను పుస్తకంలో చూసి చదివినంత మట్టికి చెప్పగలిగాను మీకు. ఇంకా మీకు చాలా తెలిసినంత మట్టికి మీరందరూ అరుణాచలం వెళ్ళి ఇవన్నీ చూసినప్పటికీ కూడా నేను చెప్పింది విని మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక త్వరలో కార్తీక మాసం రాబోతుంది. కాబట్టి కార్తీక పురాణంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ చదివి వినిపించాలని చెప్పి ఆ సాయినాథుడిని వేడుకుంటూ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచల.